మరో పెను యుద్ధానికి రంగం సిద్ధమవుతున్నట్టుంది. ఏంటి అంటే అమెరికా దళాలు 9వసారి యెమెన్లోని హౌతీల మీద దాడులు చేసినాయి. తోడు బ్రిటన్ సైన్యాలు వచ్చినాయి. ఎక్కడెక్కడి నుంచి అయితే ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేయడం కోసం మిస్సైల్స్ పెట్టారో ఆ మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్స్ అన్ని ధ్వంసం చేశారు. కానీ అండర్ గ్రౌండ్లలో వాళ్ళ స్థావరాలు ఉంటాయి. పైన ఇవి మూవబుల్ మిస్సైల్ లాంచర్స్ని వాడుతుంటారు. వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రౌండ్ స్థావరాలని ధ్వంసం చేయలేదు. కానీ సంథింగ్ ఏదో జరగబోతోంది అన్న సంకేతం ఎందుకు వచ్చింది అంటే యెమెన్లో, అంటే హౌతీలు ఉండేది యెమెన్లో, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని నడిపించేది అక్కడ తీవ్రవాద సంస్థ అయినటువంటి హౌతీలే, వెనకాల ఉండేది ఇరానే. ఇప్పుడు యెమెన్ నుంచి బ్రిటిషు, యుఎన్ స్టాఫ్, ఐక్యరాజ్య సమితి, బ్రిటను, అమెరికా 3 దేశాలు, అంటే ఇటు ఐక్యరాజ్య సమితికి సంబంధించి అట్లాగే అమెరికా, బ్రిటన్కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయ సిబ్బందిని దేశం విడిచి వెళ్ళిపోమ్మని యెమెన్ ప్రభుత్వం చెప్తోంది. అంటే కాదు, యెమెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హౌతీ తీవ్రవాదులు చెప్పిస్తున్నారు. అంటే సంథింగ్ ఏదో జరగబోతోంది అక్కడ.